Hi guys, welcome to today's class. సో ఇవాళ వచ్చేసి మనం స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ లైక్ మనం ఆల్రెడీ స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్స్, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, రిలేటెడ్ సర్వీస్ అవన్నీ ఫినిష్ చేసాము. సో ఇప్పుడు ఇంకా ఎస్ఎస్లోకి వెళ్దాము. సో ఇక్కడ నాకు ఇవాళ యాక్చువల్గా ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు, సార్ ఇప్పుడు మీరు చెప్తున్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సార్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్పండి అని ఒకరు అడిగారు. ఇంకొకరు వచ్చేసి సార్ కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పండి అని ఇంకొకరు అడిగారు. సో ఇప్పుడు రెండు ఇంపార్టెంటే. కొంతమంది స్టూడెంట్స్కి కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా వాళ్ళు మెమరైజ్ చేయలేరు. అసలు ఏంటిది సరే అని చెప్పి ఊరికే ఆ వర్డ్స్ ఏవైతే పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి అవన్నీ బట్టి పట్టేద్దాం అన్నట్టు కొందరికి రాదు. కొందరికి ఏమో కాన్సెప్చువల్ క్లారిటీ కొంచెం డీసెంట్గా ఉన్నా మాకు చాలు, మరి ఇన్డెప్త్ అవసరం లేదు, గుర్తుపెట్టేసుకోవచ్చు అని కొందరు ఉంటారు. సో ఇక్కడ ఇదేమైందంటే రెండు కాంట్రాస్ట్ థింగ్స్. సో వెంటనే చెప్పలేను. నేను ఇప్పుడు ఇనీషియల్గా చెప్తున్న క్లాసెస్లో వచ్చేసి ఇప్పుడు ఎలాగో January 26 అటెంప్ట్కి ఇచ్చేస్తున్నాను నేను క్లాసెస్. సో దానికి చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి కాన్సెప్చువల్ క్లారిటీ తోటే నేను క్లాసెస్ ఫినిష్ చేస్తాను. దాని తర్వాత ఎగ్జామ్ ఓరియంటేషన్లో నేను ఈ క్లాసెస్ని మళ్ళీ ఈ స్టాండర్డ్ తీసుకొని ఆ స్టాండర్డ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏమున్నాయి, క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో వస్తాయి అని విత్ సమ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అగైన్ రిక్వెస్ట్ చేస్తున్నాను, కైండ్లీ షో యువర్ లవ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నేను యాక్చువల్గా కామెంట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరు లైక్ చేయకున్నా పర్వాలేదు, బట్ ఎందుకు లైక్ చేయలేదు, మీకు ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనేవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత దీన్ని వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి నేను గమనించాను. సో అందరికీ ఒకే స్టైల్ ఆఫ్ టీచింగ్ సరిపోదు, సూట్ అవ్వదు. సో నా స్టైల్ కొంతమంది కన్నా సూట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ దాకా రీచ్ అవ్వడం కోసం కైండ్లీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా క్లాస్లోకి వెళ్తే సో ఇవాళ మనం చదవబోతున్న స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఏ 315, ఐడెంటిఫైయింగ్ అండ్ అసెస్సింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. ROMM అని షార్ట్ ఫామ్ యూస్ చేస్తాం ఇప్పటి నుంచి, గుర్తుపెట్టుకోండి. త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇక్కడ నేను మీకు చెప్పాను, నా యొక్క పాలసీ వచ్చేసి డివైడ్ అండ్ రూల్ ఉంటుంది. ఏ సెంటెన్స్ అయినా సరే ఆడిటింగ్లో ఏది ఉందో దాన్ని నేను డివైడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గురించి డిస్కస్ చేస్తూ వెళ్తాము, సో దట్ మనకు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు బేసిక్ మీకు కూడా తెలిసిందే, మిస్స్టేట్మెంట్ అంటే ఏంటి. మిస్స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్, మనం తెలుగులో మాట్లాడుకుంటే తప్పు. ఒక తప్పు ఉంది, తప్పుని మిస్స్టేట్మెంట్ అని అంటాము. ఏం తప్పు ఉంది? తప్పులో చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ మనము ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమేమి తప్పులు ఉండొచ్చు అంటే, అమౌంట్ తప్పు ఉండొచ్చు, క్లాసిఫికేషన్ తప్పు ఉండొచ్చు, ప్రజెంటేషన్ తప్పు ఉండొచ్చు, డిస్క్లోజర్స్ తప్పు ఉండొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి డిస్క్లోజర్ గురించి మాట్లాడితే స్ట్రైట్ లైన్ మెథడ్ వాడుతున్నారు కానీ WDV అని చెప్పి రాశారు అకౌంటింగ్ పాలసీస్లో. ప్రజెంటేషన్ పరంగా ఇప్పుడు మనకు తెలుసు, మనం ఇప్పుడు ఒకప్పుడు వచ్చేసి మనము వర్టికల్ ఫార్మాట్ ఫాలో అయ్యేటోళ్ళం బ్యాలెన్స్ షీట్కి, ఇప్పుడు హారిజాంటల్ ఫార్మాట్ ఫాలో అవుతున్నాము. సో ఈ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇలాగే చాలా థింగ్స్ ప్రజెంటేషన్ అనేది ఇది ఇలానే ఉండాలి అని చెప్పేసి మనకు కంపెనీస్ యాక్ట్లో మనకు ఆ షెడ్యూల్స్లో ఏదైతే మెన్షన్ చేశారో అది ఉంటుంది. దాని నుంచి అది కాకుండా డీవియేట్ అవుతాం అనమాట. ఒక్కొక్కసారి వేరే ఫార్మాట్లో ప్రజెంట్ చేస్తాం. ఏ ఫార్మాట్లో ప్రజెంట్ చేస్తే ఏముందంటే దాన్ని తప్పు అనడం ఎందుకు అని అంటే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ స్టాండర్డైజేషన్. ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకుంటే చదివితే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కోసమే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ అవుతాయి. ఆ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనము ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఫాలో అయ్యి ఆ ఫార్మాట్లో ప్రజెంట్ చేస్తే అది అందరికి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన ప్రజెంటేషన్ చేసుకుంటూ పోతే అది కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. అందుకని చెప్పేసి అది కూడా ఉంటుంది. తర్వాత క్లాసిఫికేషన్కి మనం బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కరెంట్ వర్సెస్ నాన్ కరెంట్ అనుకోండి. కరెంట్ నాన్ కరెంట్గా క్లాసిఫై చేస్తే అది తప్పే అవుతుంది కదా. సో ఇప్పుడు తప్పు ఎప్పుడు తప్ప, అది అమౌంట్ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, డిస్క్లోజర్ కావచ్చు. వీటిలో ఏదైనా మనం చూపించింది అకార్డింగ్ టు ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం చూపించాల్సింది. రెండిట్లో తేడా ఉన్నప్పుడు దాన్ని మనం తప్పు అంటాం అనమాట. సో దానికి మళ్ళీ 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఎర్రర్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫ్రాడ్ అవ్వచ్చు. ఎర్రర్ అంటే పొరపాటున, ఇప్పుడు ఒక కరెంట్ అసెట్ ఉంది, మనం బై మిస్టేక్ దాన్ని నాన్ కరెంట్ అసెట్లో చూపించాము.
జరుగుతుంటాయి కదా, తప్పు మానవ సహజం. సో, ఆ మానవ సహజం వల్ల జరిగే తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎర్రర్స్ అని అంటాము. ఈ ఎర్రర్స్‌ని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఈ ఏవైతే ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ చేస్తామో, ఆడిట్ ప్రొసీజర్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేవి ఈజీగా దొరికేస్తాయి. అలా కాకుండా ఫ్రాడ్ అయితే వాళ్ళు కావాలని ఇంటెన్షనల్‌గా చేస్తారు. ఇంటెన్షనల్‌గా చేయడం వల్ల లేదంటే ఒక టీమ్ గావచ్చు, లేదంటే ఎక్కువ నంబర్ ఆఫ్ మెంబర్స్ మేబీ మేనేజ్‌మెంటే కూడా గావచ్చు. వాళ్ళు వేరే వాళ్ళతో కుమ్మక్కవుతారు. మన తెలుగు పదం వాడితే. కుమ్మక్కయ్యి దాన్ని కవర్ చేస్తారు. కన్సీల్ చేస్తారు. కన్సీల్ చేసినప్పుడు మనం ఎన్ని ప్రొసెస్ పర్ఫార్మ్ చేసినా గానీ కనపడదు. ఇప్పుడు ఇంకెలా చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొరపాటున ఇప్పుడు ఇంట్లో ఒక డబ్బుల కట్టుందనుకోండి. ఆ డబ్బుల కట్టని బీరువాలో పెట్టాము అనుకోని పొరపాటున పక్కన ఎక్కడో పెట్టాము. అది మనం వెతికినప్పుడు కనిపిస్తది. అంటే ఎక్కడ పెట్టాను? ఈ డబ్బులు ఎక్కడో పెట్టానే, బీరువాలో లేవు. మరెక్కడ పెట్టుంటాను? ఎక్కడో పెట్టానే అని గుర్తు తెచ్చుకుంటే మనం ఇల్లంతా వెతికితే కనిపిస్తది. అలా కాకుండా పొరపాటున ఈ డబ్బులు ఎవరైనా దొంగలించారనుకోండి, మీరు ఇల్లంతా వెతికినా దొరుకుతదా? ఆ దొంగను పట్టుకోవడానికి కూడా ఎన్నో ప్రొసీజర్స్ ఫాలో అయ్యి, ఎన్నెన్నో ఆలోచనలు చేసి ట్రై చేస్తే కూడా వాడు దొరుకుతాడు అనే గ్యారంటీ ఉండదు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ఎర్రర్ వల్ల కావచ్చు, ఫ్రాడ్ వల్ల కావచ్చు. అది ఎర్రర్ అయినా సరే, ఫ్రాడ్ అయినా సరే ఏదైతే తప్పు ఉంటుందో వాటిని కనిపెట్టడం, కనిపెట్టి దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్పడమే ఆడిటర్‌గా మన బాధ్యత. సో, దాని తర్వాత మిస్‌స్టేట్‌మెంట్స్‌లో గూడా ఇక్కడ టైప్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి ఫ్యాక్చువల్ మిస్‌స్టేట్‌మెంట్స్. రూ. 1000ని బై మిస్టేక్ రూ. 10,000 అని చూపిచ్చారు. పొరపాటున ఒక జీరో ఎక్కువ పడింది. అదొక తప్పా? తర్వాత జడ్జిమెంటల్. ఇప్పుడు ఒక రాంగ్ అకౌంటింగ్ పాలిసీ చూస్ చేసుకోవచ్చు మేనేజ్మెంట్ అనేది. ఇప్పుడు సపోజ్ ఆ మేనేజ్మెంట్ వచ్చేసి మనము కాస్ట్ మోడల్‌లో చూపిద్దాము అసెట్స్‌ని అని అనుకుంది. కానీ అది వచ్చేసి రీవాల్యుయేషన్ మోడల్ చూస్తే అది ఎక్కువ సూట్ అవుతుంది. మేబీ అదున్న ఇండస్ట్రీకి. అలాంటప్పుడు ఇది రాంగ్ చూస్ చేసుకున్నారు కదా! అది పొరపాటు కూడా జరిగుండొచ్చు. సో, అలా రాంగ్ అకౌంటింగ్ పాలిసీ చూస్ చేసుకోవచ్చు. రాంగ్ ఎస్టిమేట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 2,00,000 డౌట్‌ఫుల్ డెట్స్ ఉన్నాయని మనకు తెలుస్తున్నా గూడా ప్రొవిజన్ ఒక 50,000కే క్రియేట్ చేశారనుకోండి. అంటే నువ్వు 50,000 రావు, 1,50,000 ఇంకా నాకొస్తది అని డిసైడ్ అవుతున్నావు. సో, అది జడ్జిమెంటల్ మిస్‌స్టేట్‌మెంట్ అవుతుంది. ఫ్యాక్చువల్ మిస్‌స్టేట్‌మెంట్, జడ్జువల్ మిస్‌స్టేట్‌మెంట్, ప్రొజెక్టెడ్ మిస్‌స్టేట్‌మెంట్. ప్రొజెక్టెడ్ మిస్‌స్టేట్‌మెంట్ అంటే ఏమొస్తుందంటే ఇది మన ఆడిటర్ సైడ్ నుంచి వస్తుందనమాట. ఆడిటర్ సైడ్ నుంచి వచ్చే రిస్క్ ఉంటుందిది. సో, ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తామంటే, మనం ఒక శాంపుల్ బేసిస్ మీద పెర్ఫార్మ్ చేసామండి. మొత్తం ఒక 20,000 ఇన్వాయిస్‌లు ఉన్నాయనుకోండి. ఒక 100 ఇన్వాయిస్‌లు చెక్ చేస్తే మనకొక 5 తప్పులు కనపడ్డాయి. 25,000కి వర్త్ అయింది. సో, కాబట్టి 100లో 25,000 వచ్చినాయి అంటే 20,000లో ఎన్నొస్తాయని ఒక రూ. 5,00,000 మాత్రమే ఉంటుంది అని అన్నాం. కానీ తీరా చూస్తే మనం తీసిన శాంపుల్‌లో కాకుండా ఇప్పుడు మనం 1-200 చెక్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 201 ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రాడే అయ్యుండొచ్చు. ఇక్కడ మనకు 5 దొరికినాయి. ఈ 5 ఉంటాయని గ్యారంటీ ఉందా? శాంపుల్ బేసిస్ మీద మనం ఒక ప్రొజెక్షన్ వేసి ఇంత తప్పు ఉండొచ్చని ఆడిటర్ ఒక నిర్ణయానికొస్తాడు. కానీ తీరా చూస్తే అది తప్పయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మిస్టేక్‌లు ఉండొచ్చు. మేబీ ఆ శాంపుల్‌లో అది దొరక్కపోయి ఉండొచ్చు. సో, అలాంటివి ప్రొజెక్టెడ్ మిస్‌స్టేట్‌మెంట్స్ కిందకొస్తాయి. సో, ఇక్కడ టైప్స్ ఇవి మీకు ఎగ్జామ్‌లో రావు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవి మీ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నాను నేను. ఇలాంటి మీ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ మీకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది పోను పోను. అంటే తర్వాత ప్రతీదీ గూడాను దీంతో లింక్ చేసుకోవచ్చు మనం. దాని తర్వాత ప్రతి మిస్‌స్టేట్‌మెంటు అంత ఇంపార్టెంటా? అంత పట్టించుకోవాల్సిన విషయమా అంటే కాదు. ఓన్లీ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అవుతాయి. అర్థమవుతుందా? మరి మెటీరియల్ అంటే ఏంటి? మెటీరియల్ అంటే పెద్ద తప్పులు. ఇక్కడ తప్పు అని జెప్పాను. ఇక్కడ పెద్ద అని జెప్తున్నాను. సో, మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ అంటే పెద్ద తప్పు. ఈ పెద్ద తప్పు అనేది మరి ఎంత అయితే దాన్ని పెద్ద అంటాము అనేది ఇది ఆడిటర్ యొక్క జడ్జ్‌మెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు నేను మీకేం చెప్తా అంటే ఇప్పుడు ఒక రూ. 1,00,000 టర్నోవర్ ఉన్న ఒక కంపెనీకి రూ. 1,000 అనేది పెద్ద అమౌంట్. కానీ రూ. 1,00,00,000 ఉన్న ఒక కంపెనీకి రూ. 1,000 పెద్ద అమౌంట్ అవుతుందా అంటే కాదు. సో, అది డిపెండ్ అవుతుంది. సో, అది పెద్దదా? కాదా? అని డిసైడ్ చేయడం ఆడిటర్ యొక్క జడ్జ్‌మెంట్ అవుతుంది. సో, కానీ ఇక్కడ పెద్ద అనే ఆడిటర్ దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలంటే, ఇఫ్ దట్ మిస్‌స్టేట్‌మెంట్ ఈస్ ఏబుల్ టు ఇన్‌ఫ్లూయెన్స్ ద ఎకనామిక్ డెసిషన్స్ ఆఫ్ యూజర్స్ టేకెన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్. ఆ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ చదివి ఎవరి కోసమైతే ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ ప్రిపేర్ చేశారో, ఆ యూజర్స్ వాటిని చదివి రేషియో అనాలిసిస్ ఇప్పుడు మనం ఒక
షేర్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటున్నాము, మనం ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి ఓకే దీనికి ఇంత ప్రాఫిట్ ఉంది, ఇంత ఎర్నింగ్స్ పర్ షేర్ ఉంది, పిఈ రేషియో ఇంత ఉంది అని చెప్పి డిసైడ్ చేసుకొని ఓకే ఇది మంచి షేరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉందని చెప్పి బై చేయాలి అని అనుకుంటాం. కానీ తీరా చూస్తే దాంట్లో ఏదో ఒక తప్పు ఉంది, మనం ఇక్కడ బై అనేది ఉంది, ఆ తప్పు అనేది మనకు ముందే తెలుసుంటే మనం ఈ బై అనే డెసిషన్ తీసుకునే వాళ్ళం కాదు. అలా మన డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంతదైతే దాన్ని పెద్దది అని డిసైడ్ చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళ ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్. మేము ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నాం 1000ని 10,000 కింద చూపిస్తే అది క్వాంటిటేటివ్‌గా 9,000 దాదాపు 900% 909 టైమ్స్ 900% ఎక్కువైపోయింది. క్వాంటిటేటివ్‌గా పెద్ద తప్పులైతాయి. కొన్ని క్వాలిటేటివ్‌గా కూడా పెద్ద తప్పులవుతాయి. అది తప్పు చిన్నదే అవ్వచ్చు. కానీ అది జరగడం అనేది మేబీ ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్‌ని డ్యామేజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఆ రెప్యుటేషన్‌ని డ్యామేజ్ చేయడం వల్ల అది ఎంత చిన్నదైనా సరే ఇలాంటి ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తామా? వాడికి మినిమమ్ ఎథిక్స్ లేవు. అన్నీ వాడు ఇలా చేస్తాడు, దొంగ నా కొడుకు వాడు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కదా జనాలకు. సో, అట్లా క్వాంటిటేటివ్ ఉంటాయి, క్వాలిటేటివ్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ పేజ్‌లో మనం ఏం చదివాము? మిస్‌స్టేట్‌మెంట్ అంటే ఏంటి? అవి ఏ రకంగా జరగొచ్చు? ఏ టైప్స్ ఉన్నాయి? ఒకటి ఎర్రర్, ఫ్రాడ్‌లో జరగొచ్చు. మెటీరియాలిటీ క్వాంటిటేటివ్ ఉండొచ్చు, క్వాలిటేటివ్ ఉండొచ్చు. మెటీరియల్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఇన్‌ఫ్లుయెన్స్ ద డెసిషన్స్ టేకెన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెటీరియాలిటీలో కూడా టైప్స్ ఉంటాయి. ఇదొచ్చేసి మనకు మళ్ళీ ఎస్ఏ 320లో మనకు కొంచెం డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఓవరాల్ మెటీరియాలిటీ. ఇప్పుడు లైక్ ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఒక్క నిమిషం ఇది మొత్తం నేను రబ్ చేసేస్తాను. Just a second guys, just a second. Please hold. Sorry for wasting your time. Okay. సో, ఓవరాల్ బెంచ్ మార్క్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, ఒక ₹1,00,000 ఉన్న కంపెనీకి ₹1,000 అనేది పెద్దదవుతుంది. సో, ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. క్వాలిటేటివ్ మిస్‌స్టేట్‌మెంట్ కూడా మెటీరియాలిటీ కూడా ఉంటుంది. కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసేది మోస్ట్‌లీ క్వాలిటేటివ్ గురించే డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో, ఇప్పుడు 1,00,000 ఉన్నోడికి 1,00,000 ప్రాఫిట్, ఇది ప్రాఫిట్ అనుకుందాం ఫర్ సపోజ్. 1,00,000 ప్రాఫిట్ ఉన్నోడికి ₹1,000 కూడా పెద్ద మొత్తం అవ్వచ్చు 1%. కానీ ₹1,00,00,000 ఉన్నోడికి ₹1,000 కాదు. వీడికి మరి ఎంత అవుతుంది? ₹1,00,000 వీడికి కూడా మెటీరియల్ అవుతుంది. సో, దాన్ని బట్టి ఓవరాల్‌గా ఎంత ఉండాలన్నది డిసైడ్ చేస్తాము. ఇది బెంచ్ మార్క్ అని ఒకటి పెట్టుకొని, ఈ బెంచ్ మార్క్ నార్మల్‌గా మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఏవైతే కొన్ని థింగ్స్ ఉంటాయో వాటిట్లో దేన్నైనా బెంచ్ మార్క్‌గా తీసుకోవచ్చు. దేన్ని తీసుకోవచ్చు అనేది నేను చెప్పాను. ఈ స్టాండర్డ్‌లో చూద్దాం మనం. బట్ జనరల్‌గా దేన్ని చూసుకుంటారంటే ప్రాఫిట్ ఆర్ సేల్స్‌ని బెంచ్ మార్క్‌గా పెట్టుకుంటారు. ప్రాఫిట్స్‌ని గాని, సేల్స్ గాని. ఇప్పుడు సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,00,00,000 సేల్స్ ఉంది. వాళ్ళు 10,00,00,000 ప్రాఫిట్ చేశారు. 100,00,00,000 సేల్స్ ఉన్న ఒక కంపెనీకి ఎంత మెటీరియాలిటీ ఉండొచ్చు? 10,00,00,000 ప్రాఫిట్ ఉన్న కంపెనీకి. ఇప్పుడు ఇదొచ్చేసి దీనికి మనము పర్సెంటేజ్ అరౌండ్ ఒక 10% అనుకోవచ్చు మనం దీనికి. ఒక 10% మెటీరియాలిటీ అని చెప్పి తీసుకున్నాం. ఇది 10 అని ఎవరు చెప్పారంటే జనరల్‌గా మామూలుగా అలా తీసుకుంటారు అని చెప్తున్నాను. సో, 10% అంటే ఎంత ఇక్కడ? 10 క్రోర్స్. 10 క్రోర్స్ దాటిన దాన్ని మొత్తం మనము మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తాం. అదే 10 క్రోర్స్ ప్రాఫిట్ తీసుకుంటే 1% అని చెప్పి 1 క్రోర్ దాటిన ప్రతి దాన్ని మనం మెటీరియల్ అమౌంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, ఇక్కడ మెటీరియాలిటీ అంటే ఏందంటే నేను చెప్పేది అది మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఉన్న తప్పులన్నీ కలిపి ఇంత అమౌంట్ దాటిందనుకోండి. ఎన్నో తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు సేల్స్‌లో కొంచెం తప్పు ఉండొచ్చు. ఎక్స్‌పెన్సెస్‌లో కొంచెం తప్పు ఉండొచ్చు. లేదంటే పర్చేజెస్‌లో కొంచెం తప్పు ఉండొచ్చు. ఇలాంటి తప్పులన్నీ కలిపి మొత్తం టోటల్ తప్పులు ఒకవేళ ఇక్కడ మనం డిసైడ్ చేసిన ఈ మెటీరియాలిటీ అమౌంట్‌కి ఎక్సీడ్ అయితే అప్పుడు అది మెటీరియల్లీ మిస్‌స్టేటెడ్ అని అర్థం వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ డిసైడ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ₹1,00,00,000 అని డిసైడ్ చేసాం మనము. ఈ ₹1,00,00,000 కంటే ఎక్కువ 1 క్రోర్ ఆర్ అబోవ్ ఉన్న ట్రాన్సాక్షన్స్‌ని మాత్రమే ఆడిటర్ వెరిఫై చేస్తాడు. ఎందుకంటే 100% ప్రతి దాన్ని వెరిఫై చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అంత టైం ఉండదు. అంత రిసోర్సెస్ ఉండవు మన దగ్గర. సో, టైం అండ్ రిసోర్స్ కన్‌స్ట్రెయింట్ ఉన్నంత కారణంగా మనము 100% వెరిఫికేషన్ ఎక్కడా చెయ్యము. సో, ఒక మెటీరియాలిటీ అనేది ఒకటి డిసైడ్ చేసి ఆడిటర్ డిసైడ్ చేస్తాడు. ఆ మెటీరియాలిటీ కంటే పైన ఉన్న అమౌంట్స్‌ని మాత్రమే చెక్ చేస్తాము. బట్ ఎంత పైన అనేది డిసైడ్ చేయడానికి ఓవరాల్ ఇక్కడ ఉంటుంది కదా! మరి ఇక్కడ ఇండివిడ్యువల్ ఐటెమ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1,00,00,000 అన్నాను.
ఇక్కడ ఒక 5 లక్షలు తప్పుంది, ఇక్కడ 10 లక్షలు తప్పుంది, ఇక్కడ 15 లక్షలు తప్పుంది. సార్ ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే మనకు ఓవరాల్ కంటే తక్కువే ఉన్నాయి గదా! సో, అవసరం లేదు అని అనుకోని మనం ఇవన్నీ చెక్ చేయడం వదిలేస్తాము. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి తప్పులన్నీ కలిపి 1.5 క్రోర్ తప్పుంటే? అపరిచితుడు మూవీ చూస్తాం గదా! చిన్న తప్పే గదా సార్ అంటే, 5 మంది 5 పైసల రూపాయలు 5, 5 సార్లు 5,00,00,000 మంది దగ్గర కొట్టేస్తే అది తప్పా? కాదా? పెద్ద తప్పేనండి అని అంటాడు. సో, చిన్న చిన్న తప్పులన్నీ మనం కా చిన్న చిన్న తప్పుల్ని కూడా ఐడెంటిఫై చేసి అది మొత్తం కలిపితే ఒక పెద్ద తప్పు అయ్యిందా లేదా అన్నది చూడడమే ఇక్కడ ఆడిటర్‌గా మన బాధ్యత అవుతుంది. సో, ఓవరాల్‌గా చూసేదాన్ని ఓవరాల్ మెటీరియాలిటీ అంటాము. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఈ ఒక్కొక్క దానికి ఎంత పెట్టాలి అనే దాన్ని బట్టేసి చూస్తామనమాట. ఒక్కొక్క సపోజ్ ఇదొక రూ. 1,00,00,000 ఉందనుకోండి. సరే ఇదొక 10,00,000 ఉందనుకోండి. దీన్ని ఒక 75% 7.5 లాక్ అనుకుంటాము. సో, ఇప్పుడు సేల్స్‌లో గాని, ఎక్స్‌పెండిచర్‌లో గాని, పర్చేజెస్‌లో గాని ఏదన్నా 7.5 లాక్ కంటే ఎక్కువ జరిగిన ట్రాన్సాక్షన్ ఉంటే అవన్నీ చెక్ చేస్తారనమాట. అవన్నీ చెక్ చేసి దాంట్లో జరిగిన మిస్‌స్టేట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ టోటల్ వచ్చేసి 10 లాక్స్ దాటకుండా ఉండేలాగా చూసుకుంటారు. ఇది ఓవరాల్ ఇది పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. ఈ కాన్సెప్ట్ దగ్గర మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఎప్పుడూ గూడాను ఓవరాల్ మెటీరియాలిటీ కంటే తక్కువుంటుంది. అప్రాక్సిమేట్‌గా ఒక 75% ఉంటుంది. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఎందుకు పెట్టుకుంటాము అంటే, ప్రతి తప్పుని కౌంట్ చేయడానికి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ యూజ్ చేస్తాం. అన్ని తప్పులు కలిపి అది మెటీరియల్‌గా తప్పయిందా లేదా అని డిసైడ్ చేయడానికి ఓవరాల్ మెటీరియాలిటీని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్‌గా కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. పర్టిక్యులర్ సెన్సిటివ్ ఐటెమ్స్ వాటికి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కంటే కూడా తక్కువ అమౌంట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సీఎన్‌బీ అంటే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్, రిలేటెడ్ పార్టీస్, ఫారెన్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఇలాంటి కొన్ని సెన్సిటివ్ ఐటెమ్స్‌కి మనము ఇక్కడ ఇప్పుడు ఇది 10 లాక్స్ అన్నాము. ఇది 7.5 లాక్ అన్నాము. వీటికి 5 లాక్సే పెట్టుకుంటాం. లేదంటే 2 లాక్సే కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ మోర్ రిస్కీ. ఇక్కడ ఫ్రాడ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌లో కూడా ఫ్రాడ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫారెన్ ట్రావెల్ ఎక్స్‌పెండిచర్‌లో కూడా ఫ్రాడ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారు. ఒక 10 మంది కలిసారు. సింగపూర్ ఎళ్లారు. మంచి మీటింగ్ అని చెప్పేసి. వెళ్ళినోళ్ళు అక్కడ వాళ్ళు పర్సనల్‌గా తిరిగిన డబ్బులు మొత్తం కూడా కంపెనీ అకౌంట్‌లో వేసే అవకాశం ఉందా? లేదా? సో, ఏదైతే వాళ్ళు మీటింగ్ పర్పస్‌కెళ్లారో వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చులు, వాళ్ళ హోటల్ ఖర్చులు, అక్కడ అయిన మీటింగ్ ఖర్చులు మాత్రమే కంపెనీ ఎక్స్‌పెన్స్ అవుతాయి. వీళ్ళు పక్కన సైట్ సీయింగ్‌కెళ్ళినవి, దాని తర్వాత అక్కడ మొత్తం చూడడానికి, తిరగడానికి అంతా లగ్జరియస్ ప్లేసెస్‌కి వెళ్లి మొత్తం చూసి చేసొచ్చేవన్నీ గూడా కంపెనీ మీద పడవండి. కానీ వీళ్ళేం చేస్తారంటే చాలా కంపెనీస్‌లో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి కంపెనీ అకౌంట్స్‌లోనే కంపెనీ ఎక్స్‌పెండిచర్‌లో కలిపేస్తారు. సో దట్ ప్రాఫిట్ రెడ్యూస్ చేసి టాక్స్ తక్కువ కట్టొచ్చు అని చెప్పేసి. సో, అవన్నీ గూడా మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్స్ అవన్నీ సెన్సిటివ్ ఐటెమ్స్ కిందకొస్తాయి కాబట్టి వాటికి స్పెసిఫిక్ మెటీరియాలిటీ సెపరేట్‌గా పెట్టుకుంటాం. డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ గూడా ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ రెమ్యూనరేషన్ మేబీ మనకు కంపెనీస్ యాక్ట్‌లో వచ్చేసి ఒక డైరెక్టర్‌కి ఇంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ సెబీ షెడ్యూల్ 6లో కావచ్చు, కంపెనీస్ యాక్ట్‌లో కావచ్చు మనకు లిమిట్ ఉంటుంది. ఇంతకంటే ఈ స్పెసిఫిక్ పర్సెంటేజ్‌ని దాటి మీరు డైరెక్టర్‌కి రెమ్యూనరేషన్ ఇవ్వకూడదు అని ఉంటుంది. అయినా గాని ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తారు. ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ మెటీరియల్ ఇప్పుడు లైక్ ఒక 10,000 ఎక్కువ ఇచ్చాడనుకోండి. ఇచ్చింది 10,000 గదండీ! అదేం మెటీరియాలిటీ కిందకి రాదు గదా! అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం స్టాట్యూట్‌ని వయలేట్ చేశాము. లీగల్ అండ్ రెగ్యులేటరీ వయలేషన్ జరిగింది. సో, కాబట్టి అది మెటీరియల్ అవుతుంది. దానివల్ల కంపెనీ రెప్యుటేషన్ ఎంత ఉండబోతోంది? రాబోయే పెనాల్టీస్ ఎలా ఉన్నాయి? ఇలాగా డిఫరెంట్ థింగ్స్‌ని కన్సిడర్ చేసుకొని వీటికి సెపరేట్‌గా మెటీరియాలిటీని డిసైడ్ చేస్తాడు. అది కూడా ఆడిటర్ జడ్జిమెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్‌గా ఎస్సే 320లో చదువుతాము. ఓవరాల్‌గా వచ్చేసి చిన్న చిన్న తప్పులన్నీ కలిపి ఎంత దాటకూడదు అనేది ఓవరాల్ మెటీరియాలిటీ అవుతుంది. ఈ చిన్న చిన్న తప్పు ఒక్కొక్కటి ఎంత అనేది చెప్పేది పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అవుతుంది. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్‌కి సెపరేట్‌గా స్పెసిఫిక్ మెటీరియాలిటీ పెట్టాలి. ఎందుకంటే అవి ఎక్కువ సెన్సిటివ్ కాబట్టి అక్కడ చిన్న అమౌంట్ గూడా పెద్దగా కనబడే సిట్యుయేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తోటి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక కంపెనీ ప్రాఫిట్ వచ్చి 2 క్రోర్స్ ఉందనుకోండి. సో, ఇప్పుడు ఒక 5%ని మనం ఓవరాల్ మెటీరియాలిటీ అని చెప్పి 10 లాక్స్ అని పెట్టుకున్నాము. ఇప్పుడు తప్పులన్నీ కలిపి 10 లాక్స్ దాటకూడదు. కానీ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు సేల్స్‌లో 6 లాక్స్, పర్చేజెస్‌లో 5 లాక్స్, ఎక్స్‌పెన్సెస్‌లో 4 లాక్స్ తప్పులున్నాయి. ఈచ్ తప్పు చూస్తే 10 లాక్స్ కంటే తక్కువే. కానీ అన్ని తప్పులు కలిపితే 14 లాక్స్ కంటే ఎక్కువ. కానీ వెరిఫై చేసేటప్పుడు 10 లాక్స్ కంటే ఎక్కువున్న ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసుకుంటూ పోదామని అనుకుంటే, ఇవన్నీ ఆబ్వియస్‌లీ ఓవర్‌లుక్ అవుతాయా? అవ్వవా? అవుతాయి గదా! మరి వీటన్నిటిని పట్టుకోవాలి గదా! వీటన్నిటిని పట్టుకోవడం కోసం మనం డిసైడ్ చేసే ఒక అమౌంటే
పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా నేను తీసుకున్న ఎగ్జాంపుల్‌లో కూడా ప్రతీదీ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కంటే తక్కువే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆడిటర్ యొక్క దృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అలా ఉంటుందన్నమాట. ఇలా తప్పులున్నా కూడా మనం ఏం తప్పు లేదు అని ఒక ఒపీనియన్ ఇస్తాం కదా! దాన్నే ఆడిట్ రిస్క్ అని అంటారు. ద రిస్క్ ఆఫ్ గివింగ్ రాంగ్ ఒపీనియన్. రాంగ్ అంటే తప్పు ఉన్నా కూడా అంతా కరెక్టే, ఏం తేడా ఏం లేదు అని బాగుందని చెప్పడాన్ని రాంగ్ అంటారు. తప్పులేమీ లేనప్పుడు తప్పు ఉంది అని చెప్పడం రాంగ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు ఉన్నా మన పొజిషన్‌ని సెక్యూర్ చేసుకోవడానికి చూడాలి. తప్పు ఉన్నప్పుడు అక్కడ తప్పు ఏం లేదు అంటేనే మన పొజిషన్ ఎక్కువ రిస్క్‌లో పడుతుంది. అంతే కదా! ఇప్పుడు ఏమైతుందంటే ఒకడున్నాడు, ఒక యుద్ధం ఉంది. యుద్ధం జరుగుతా ఉంది. సో 2 కంట్రీస్‌కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపోజిట్ వాడి దగ్గర ఆటమ్ బాంబ్ ఉంది అని చెప్పి భయపడి మనం ముందే స్టెప్ తీసుకోకపోతే మనకొచ్చిన నష్టమేం లేదు. కానీ అవతలోడి దగ్గర ఆటమ్ బాంబ్ ఉన్నా కూడా మనోళ్ళు బొంగు వాడి దగ్గర ఆటమ్ బాంబ్ ఉన్నది, వాడికంత సినిమా లేదు, నువ్వు పదా నేను చూసుకుంటానని మనోళ్ళు ఎళ్లారు. వాడు ఆటమ్ బాంబ్ వేశాడు. మనోళ్ళందరూ చచ్చిపోయారు. తప్పా కాదా అది? సో ఇక్కడ ఎప్పుడైనా లేని దాన్ని ఉంది, లేని తప్పుని ఉంది అని చెప్పి ఎక్కువ జాగ్రత్త పడితే తప్పు కాదు. కానీ తప్పులున్నా గాని అక్కడ తప్పులేం లేవబ్బాయి నాది గ్యారంటీ అని ఇవ్వడం తప్పవుతుంది ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో దాన్ని అంటారనమాట ఆడిట్ రిస్క్. దాని తర్వాత ఈ 3 టైప్స్ ఆఫ్ మెటీరియాలిటీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో మళ్ళీ అడగండి. తర్వాత మెటీరియాలిటీని 2 టైప్స్‌గా కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాస్ ఎ హోల్‌గా చెప్పొచ్చు. లైక్ ఇందాక ఇక్కడ చెప్పినట్టు మొత్తం అంతా కలిపి 10 లక్షలు అన్నట్టుగా చెప్పొచ్చు. లేదంటే ఈచ్ అసర్షన్. అసర్షన్ అంటే ఏందనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసర్షన్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తదా? ఏమేమి ఉంటాయి దాంట్లో? పి&ఎల్ ఉంటది, బ్యాలెన్స్ షీట్ ఉంటది, నోట్స్ టు అకౌంట్స్ ఉంటాయి కదా! ఈ పి&ఎల్‌లో వచ్చేసి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నాకు సేల్స్ ఇంత అయినాయి, సాలరీస్ ఇంత ఇచ్చాను, ట్రావెల్ ఎక్స్‌పెండిచర్ ఇంత అయింది అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్‌లో వచ్చేసి అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. నోట్స్ టు అకౌంట్స్‌లో డిస్క్లోజర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో మేనేజ్మెంట్ ఏమేమైతే జరిగినాయి అని చెప్తుందో వాటిని అసర్షన్స్ అని అంటారు. The claims of management that auditor has to check and verify. The management is claiming that I have done a sales of 10 crores. I have paid a salary of 1 crore. I have made a profit of 9 crore. I have an asset of 9 crore profit. I have a cash balance, debtor balance of 8 crore. I have a cash balance of 1 crore. I have an equity of 9 crore అని చెప్పి ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ వాళ్ళు ఏమేమైతే ఉన్నాయి అని చెప్తున్నారో వాటన్నిటిని మనం ఒక ఆడిటర్‌గా మనం వెరిఫై చేస్తాం కదా! ఆ క్లెయిమ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఈ ఇండివిడ్యువల్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసర్షన్స్ అని అంటారు. ఇది చాలా మందికి తెలీదు. ఊరికే అసర్షన్ అని చదువుకుంటా ఉంటారు. అక్కడ మనకేమో థియరీలో కూడా ఇచ్చుంటారు బుక్‌లో. అది ఏందో అర్థం కాదు. అది ఇంగ్లీష్‌లోనే ఉన్నా గాని మనకు కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ దాన్ని తీసుకోదు. సో ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ డిస్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అసర్షన్స్ అని అంటారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే యాస్ ఎ హోల్ మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌కి 14 లక్షలు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉంది. క్యాష్ బ్యాలెన్స్ ఉంది. క్యాష్ బ్యాలెన్స్‌కి మనం సెపరేట్ మెటీరియాలిటీ ఒకటి చెప్తామా? మేబీ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను ఇది 10 లాక్స్ అనుకున్నాము. కానీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్‌కి సెన్సిటివ్ ఐటెమ్స్‌కి స్పెసిఫిక్ మెటీరియాలిటీ ఉంటుందని చెప్పాను కదా! అలా మేబీ క్యాష్‌కి 1 లాక్‌ని కూడా మెటీరియాలిటీగా పెట్టుకోవచ్చు ఆడిటర్. సో అట్లా 2 టైప్స్‌గా పెట్టుకొని చేయాలి. అసెర్షన్స్ లెవెల్‌లో ఉన్న మెటీరియాలిటీకి సెపరేట్ ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాస్ ఎ హోల్ ఉన్నది సెపరేట్ ఉంటుంది. ఆబ్వియస్‌లీ ఇది యాస్ ఎ హోల్ కాబట్టి ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఇది ఈచ్ ఐటెమ్‌కి చూస్తున్నాం కాబట్టి తక్కువ అమౌంట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత నేను స్టాండర్డ్ బుక్ తీసుకొని జస్ట్ ఏవి ఇంపార్టెంట్ ఏంటన్నది గో త్రూ చేస్తాను. మీరేం టెన్షన్ పడొద్దు. ఇక్కడ నుంచి స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువ టఫ్ ఉంటాయి. ఏంటబ్బా! ఏంది పదే పదే ఈ మెటీరియాలిటీ అనేది ఇంకా తప్పు ఉంటుంది. ఈ అసర్షన్ ఏంటి? యాస్ ఎ హోల్ ఏంటి? ఓవరాల్ అంటాడు, పెర్ఫార్మెన్స్ అంటాడని. సో ఓపికగా వినండి. అవసరమైతే 0.75xలో పెట్టుకొని వినండి. నేను కొంచెం స్పీడ్‌గానే చెప్తూ ఉంటాను నాకొచ్చిన రివ్యూ ప్రకారం. బట్ మీకెవరికైనా ఇది స్పీడ్ అనిపిస్తుంది అంటే కొంచెం స్లోగా చెప్పండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోని 1 అవర్ దాటి చేశాననుకో, ఈయన మరీ సోది చెప్తున్నట్టు ఉన్నాడని చెప్పి చాలామంది వినడానికి కూడా ఇష్టపడరు. సో నాకు టైమ్ కన్‌స్ట్రెయింట్ కూడా ఉంటుంది. నేను వితిన్ దట్ టైమే ఫినిష్ చేయాలన్నమాట క్లాస్‌ని. ఓకేనా? సో ఎవరికైనా స్పీడ్ అనిపిస్తే మీరు 0.75x పెట్టుకొని వినండి ప్లీజ్ దయచేసి.
దాని తర్వాత ఇప్పుడు నేను మీకు ఈ పేజ్లో వచ్చేసి ఏమేమి టైప్స్ ఉన్నాయి మెటీరియాలిటీలో యాజ్ ఎ హోల్ చూస్తాము, అసెషన్ లెవెల్ చూస్తాము అన్నాం. కానీ క్యాలిక్యులేట్ చేయడం అనే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్హరెంట్ రిస్క్ ఇంటూ కంట్రోల్ రిస్క్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక పర్సెంటేజ్ వస్తుంది, దాన్నే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని అంటారు. ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏంటంటే ప్రతి బిజినెస్కి కూడా అది చేస్తున్న ఆపరేషన్స్లో వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒకటి తప్పు జరిగే అవకాశం ఉంటుంది. దాన్నే ఇన్హరెంట్ రిస్క్ అని అంటారు. నువ్వు ఏం చేసినా ఎంత గింజుకున్నా అసలు నువ్వు ఒక లెవెల్ ఆఫ్ ఏమన్నా చెయ్యి అయినా కానీ ఇది జీరో అయితే అవ్వదు, ఏ రిస్క్ కూడా జీరో అవ్వదు. అది బై డిఫాల్ట్ మన చేతిలో మన కంట్రోల్లో లేని కొన్ని సంఘటనల వల్ల కూడా ఒక్కొక్కసారి రిస్క్ జరుగుతుంది. అందువల్ల అది ఇన్హరెంట్ రిస్క్ అవుతుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ మనకు సినిమా ఉంది. దాంట్లో మీరు చాలా సినిమాలో ఇదే సినిమాలో మల్టిపుల్ దాన్ని ఏమంటారు పార్ట్స్ కానీ లేదంటే మల్టిపుల్ చాప్టర్స్ లాగా వస్తాయి కదా సినిమాలు. కొన్ని దానిలలో ఉంటుంది ఒకడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడు, అది ఎంత సెక్యూరిటీ అన్నా ప్రొవైడ్ చేయని ఎటువంటి కంట్రోల్స్ అన్నా పెట్టని వాడు వచ్చేసి హీరో వచ్చేసి దాన్ని దొంగలించుకొని వెళ్ళిపోతాడు. అవునా కదా? సో ఇప్పుడు ఒక మ్యూజియం ఉందనుకోండి, ఒక మ్యూజియం ఉంది లేదంటే ఒక బ్యాంక్ ఉంది. అది బ్యాంక్ ఉండడం వల్ల ఇప్పుడు ఒక బ్యాంక్కి పోస్ట్ ఆఫీస్కి తేడా చూద్దాం. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో దొంగలు పడే అవకాశం ఎంత ఉంది? తక్కువ ఉందా? పడచ్చు. మేబీ పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ డబ్బుల కోసం కూడా పడచ్చు. బ్యాంకులో ఎక్కువ ఛాన్స్ ఉంది దొంగలు పడడానికి. అవునా? సో ఇట్లా అది ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంది, ఏం పని చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. దాని తర్వాత కంట్రోల్ రిస్క్ ఏమంటే మనం కొన్ని కంట్రోల్స్ పెడతాం. ఇప్పుడు బ్యాంకులోనే ఉంది, ఒక గన్మెన్ ఉంటాడు, ఇంకా దాని తర్వాత లోపల ఎవరు ఉండరు, బట్ ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది, వెంటనే పోలీస్ స్టేషన్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేబీ బ్యాంకు. సో అట్లా కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇన్ని కంట్రోల్స్ ఉన్నా కానీ మేబీ గన్మెన్ నిద్రపోతూ ఉండొచ్చు, పవర్ కట్ అయిపోయి ఈ బటన్ పనిచేయకపోవచ్చు. ఇలా కంట్రోల్స్ ఉన్నా కూడా కంట్రోల్స్ ఉన్నవి ప్రాపర్గా లేకపోవడం వల్ల అవ్వచ్చు, ప్రాపర్గా లేకపోవడం వల్ల అవ్వచ్చు, లేకంటే ప్రాపర్గా పని చేయకపోవడం వల్ల అవ్వచ్చు. ఆ రెండింటి రీజన్స్ వల్ల కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఏం క్యాల్కులేట్ చేస్తున్నాం? ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. ఎంత ఛాన్స్ ఉంది ఒక మెటీరియల్ మిస్స్టేట్మెంట్ జరగడానికి? ఆ బిజినెస్ ఉన్న ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని కొంత ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనం ఎన్ని కంట్రోల్స్ పెట్టినా ఆ కంట్రోల్సే లేకపోవడము, లేకపోతే ఉన్న కంట్రోల్ సరిగా పని చేయకపోవడం వల్ల కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ రిస్క్ అని అంటాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని అంటారు. ఇది జస్ట్ ఫార్ములా, మీకు ఎక్కువేం అవసరం లేదు. ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను అనమాట. 2 టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా? మరి ఇప్పుడు ఒక ఆడిటర్గా మన ఆబ్జెక్టివ్ ఏంటి? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్ ఈజ్ టు ఐడెంటిఫై, ఫస్ట్ కనుక్కో, దాని తర్వాత అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. ఎంత అవకాశం ఉంది ఒక పెద్ద తప్పు జరగడానికి. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా అసెస్ చేయాలి అంటే బై అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ ఇట్స్ ఇంటర్నల్ కంట్రోల్. అది ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంది, దాని దగ్గర ఎలాంటి కంట్రోల్స్ ఉన్నాయి చూసి, ఇది ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎంత తప్పు జరిగే అవకాశం ఉంది, ఇక్కడ ఉన్న డబ్బా కంట్రోల్స్ వల్ల ఎంత తప్పు జరిగే అవకాశం ఉంది, రెండింటిని చూసి ఓహో ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పి మనం డిసైడ్ చేయాలి. ఎందుకు డిసైడ్ చేసి ఏమొస్తుంది మనకు అని అంటే, ఇప్పుడు ఒక దగ్గర రిస్క్ ఎక్కువ ఉందనుకో, ఇక్కడ తప్పు జరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అన్నప్పుడు మరి ఆ తప్పుని కనిపెట్టాలి అంటే మనం ఎక్కువ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తామా లేదా? అవును కదా? సో ఇప్పుడు ఎక్కువ తప్పు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ తప్పులన్నీ కనిపెట్టాలి అనే ఉద్దేశం, ఒక బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో అందుకని ఇట్ విల్ ప్రొవైడ్ ఎ బేసిస్ టు ద ఆడిటర్ ఫర్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద రెస్పాన్సెస్ టు ద అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. ఈ రెస్పాన్స్ అంటే ఏంటంటే చూసింగ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ దట్ ద ఆడిటర్ హ్యాస్ టు పర్ఫార్మ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఒపీనియన్ ఇస్తున్నాం, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం ఆ యూజర్స్కి మన రిపోర్ట్ ద్వారా. సో అష్యూరెన్స్ తప్పు అవ్వకుండా ఉండాలి అంటే మంచి ప్రొసీజర్స్, ఎక్కువ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి, ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? ఆ రిస్క్ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్కి తగ్గించడమే మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ఎక్కువ పర్ఫామ్ చేసేసి ఇక్కడ మీ కంట్రోల్స్ ఇవి బాగాలేవు అవి బాగాలేవు అని చెకింగ్ చేసేసి ఇవన్నీ రీప్లేస్ చేయండి, ఇవి ఎక్కువ పనిచేసేలాగా చూడండి అని చెప్తాము. ఇలా ఇన్హరెంట్గా మీకు ఇవి ఉన్నాయి రిస్క్లు, వీటన్నిటిని కొంచెం కౌంటర్ చేయడానికి ఈ ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పి ఆ రిస్క్ని తగ్గించడం కూడా మన బాధ్యత అవుతుంది. ఓకేనా? దాని తర్వాత ఇందాక నేను మీకు అసెర్షన్ చెప్పాను.
అసర్షన్స్ అనేది ఈచ్ అండ్ అసర్షన్ చెక్ చేసేటప్పుడు అది P&L, బ్యాలెన్స్ షీట్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. సో వీటిని ఇక్కడ అకౌంట్ బ్యాలెన్సెస్ని ఏబి అని అంటారు, క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సి అని అంటారు, డిస్క్లోజర్స్ని డి అని అంటారు. సో మీరు శుభం కేశవాని సార్ బుక్ చూస్తే ఏబిసిడి అని ఉంటుంది, ఎయిర్1 సిఏ వాళ్ళ బుక్ చూస్తే సిఏడి అని ఉంటుంది. బట్ బోత్ ఆర్ సేమ్ థింగ్. అసర్షన్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం గురించి మాట్లాడుతున్నారు అక్కడ. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ అసర్షన్ని చెక్ చేసేటప్పుడు ఆడిటర్ ఏం చూడాలి దాని గురించి మనం ఇక్కడ చూస్తే, ఇప్పుడు ఒక P&L ఐటమ్స్ని చూస్తున్నప్పుడు జస్ట్ సెకండ్ గైస్, ఒక P&L అకౌంట్స్ని చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సేల్స్ జరిగింది అనుకుందాం, ఒక 10 లక్షలు సేల్ జరిగిందని చెప్తున్నప్పుడు ఆడిటర్ ఏం చూడాలి, అసలు సేల్ జరిగిందా లేదా అని చూడాలి, ఆ సేల్ పూర్తిగా ఫినిష్ అయిందా లేదా, ట్రాన్సాక్షన్ మొత్తం ప్రాపర్గా రికార్డ్ అయిందా లేదా చూడాలి, అది కరెక్ట్గా రికార్డ్ అయిందా లేదా చూడాలి, కట్ ఆఫ్ డేట్ కూడా చూడాలి. కట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇయర్ ఎండ్ టైంలో చాలా వరకు ఫేక్ సేల్స్ని పెడుతూ ఉంటారు. సో ఆ కట్ ఆఫ్ ఎప్పుడు జరిగింది, అది విత్ ఇన్ ద పీరియడ్ జరిగిందా లేదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే 1 ఏప్రిల్లో ఒక సేల్ జరుగుతుందండి. సో మనం ప్రాఫిట్ని ఈ ఇయర్లో ఎక్కువ చూపించాలి అని మేనేజ్మెంట్ దానికున్న ఏవో ప్రెషర్స్ కారణంగా ఈ ఇయర్లో నేను ఎక్కువ చూపించాలని చెప్పి ఈ 1 ఏప్రిల్లో జరిగిన సేల్ని కూడా మార్చిలో వేసే అవకాశం ఉంటుంది కదా. సో అది విత్ ఇన్ ద పీరియడ్, మనం ఏ పీరియడ్కి అయితే చూస్తున్నామో ఆ పీరియడ్లోనే జరిగిందా లేదా అనేది కూడా చూడాలి. దాని తర్వాత ఈ సేల్స్ కాదు కానీ వేరే వాటికి ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో, లైక్ ఇప్పుడు రెవెన్యూ క్యాపిటల్ని తీసుకొచ్చి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తీసుకెళ్ళి క్యాపిటల్లో వేయకూడదు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూని తీసుకెళ్ళి క్యాపిటల్లో వేస్తే P&Lలో ప్రాఫిట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చెప్తాను, ఒక రిపేర్స్ ఎక్స్పెండిచర్ ఉంది, రిపేర్స్ అనేది P&Lలోకి రావాలి, కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఏదేదో ఇది పెద్ద రిపేర్ అండి, ఇది మన మెషిన్ యొక్క ఎఫిషియన్సీని పెంచిందండి, సో వీ నీడ్ టు క్యాపిటలైజ్ ఇట్ అని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయల రిపేర్ని P&Lలో వేయకుండా అసెట్లో క్యాపిటలైజ్ చేస్తే ఆ ఇయర్లో రావాల్సిన ప్రాఫిట్ ఆబ్వియస్లీ 10 lakhs పెరిగినట్టే కదా. సో అలాగా ప్రాపర్గా క్లాసిఫై అయిందా లేదా చూడాలి. సో ఇక్కడ మీకు గుడ్డి గుర్తు ఎలా చెప్పచ్చు అంటే OCACC, ఓసీగా ఏసీ కారులో పోతున్నాడు క్లాస్ మెయింటైన్ చేయడం కోసం అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. OCACC, ఓసీగా ఏసీ కారులో పోతున్నాడు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఐటమ్స్. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయండి, అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ అసెట్స్ గురించి చూద్దాం. ఎగ్జిస్టెన్స్, అసలు నిజంగానే అసెట్ ఉందా, ఊరికే బుక్స్లోనే ఉందా. ఇప్పుడు ఒక మెషిన్ ఉంది మన దగ్గర, దాని వర్త్ 1 crore rupees అని చూపించేశాడు. దాని తర్వాత లేదంటే డెటర్సే ఉన్నాయి, డెటర్స్ 1 crore డెటర్స్ ఉన్నాయని చూపించాడు. నిజంగానే ఆ డెటర్స్ ఉన్నారా లేదంటే ఫేక్ సేల్సా, ఉన్నాయా లేదా అని ఎగ్జిస్టెన్స్ చెక్ చేయాలి. దాని తర్వాత దాని మీద కంప్లీట్ రైట్స్ కంపెనీకే ఉండాలి. రైట్స్ మన దగ్గర లేకుంటే ఓనర్షిప్ మనది కాదన్నట్టే అర్థం. ఆ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ట్రాన్స్ఫర్ అవ్వనంత వరకు ఓనర్షిప్ మనకు రాదు, రాని ఓనర్షిప్ని మనం అసెట్ లాగా చూపించుకోకూడదు. సో ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అన్ని మన నేమ్ మీదే ఉన్నాయా లేదా, అది కంప్లీట్గా రికార్డ్ అయిందా లేదా, అది ప్రాపర్గా వాల్యూ అయ్యిందా లేదా, ఇది మనం చూడాలి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు గుడ్డి గుర్తు వచ్చేసి ERCV, ఈ సాల కప్పు నమ్మదే, ఈ సాల కప్పు RCBది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బి బదులు బి వచ్చింది. సో ఈ సాల కప్పు RCBది అన్నట్టుగా అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి నాకు నోటుకు వచ్చింది చెప్పేస్తున్నాను, మీకు ఇది కంఫర్టబుల్ అనిపిస్తే మేబీ మీరు అదే గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మీ ఓన్గా ఏదన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాన్సెప్చువల్ క్లారిటీ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు టిప్స్ అనేది ఇప్పుడు ఇవ్వట్లేదు. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ బ్యాచ్లోకి వచ్చినప్పుడు నేను ఈ గుడ్డి గుర్తులతో పాటు మీ దగ్గరకు వచ్చి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంటేషన్ డిస్క్లోజర్లో కూడా ఏం చేస్తామంటే ఏదైతే ప్రజెంట్ చేసామో ఐటమ్స్ వాటి కూడా అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, నిజంగానే వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, కంప్లీట్ ఉందా, యాక్యురసీ ఉందా, క్లాసిఫికేషన్ ప్రాపర్గా ఉందా అన్నవి అండర్స్టాండబుల్గా ఉన్నాయా లేదా అన్నది చూడాలి. మీరు చూసినట్టయితే ఇవేవే రిపీట్ అవుతాయి. ఇక్కడ అకరెన్స్ ఉందా, ఇది ఇక్కడ అకరెన్స్ వచ్చింది. ఇక్కడ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఉందా, ఇదిగా రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. కంప్లీట్నెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. యాక్యురసీ ఇక్కడ ఉంది, ఇక్కడ యాక్యురసీ వచ్చింది. ఇక్కడ వాల్యుయేషన్ ఉంది, ఇక్కడ వాల్యుయేషన్ ఉంది, ఇక్కడ క్లాసిఫికేషన్ ఉంది, ఇక్కడ. సో ఇవి ఇంటర్లింక్డ్గా ఉంటాయి. మీరు ఇక్కడ చూసేసి ఏవి రిపీట్ అవుతున్నాయి అనేది చూసుకోండి. వీటిని నోట్స్, డిస్క్లోజర్స్ అండ్ ప్రజెంటేషన్ విషయానికి వచ్చినప్పుడు వీటిని చెక్ చేయాలి ఆడిటర్. సో వీటిని చెక్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి అన్నది అనుకోండి. ఇప్పుడు ఈ P&L అసర్షన్స్ని చెక్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి, బ్యాలెన్స్ షీట్ అసర్షన్స్ని చెక్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి మనకు స్టాండర్డ్ గైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇంటర్నల్ కంట్రోల్ జస్ట్ బేసిక్గానే ఇది ఏం ఎక్కువ లేదు. ఇంటర్నల్ కంట్రోల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్, మానిటరింగ్ బై దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్, వాళ్ళ కింద ఉండే మేనేజ్మెంట్, వాళ్ళ కింద ఉండే పర్సనల్ ఫర్ రీజనబుల్ అష్యూరెన్స్. దేని గురించి అష్యూరెన్స్ ఇవ్వడానికి? రిలయబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. మనం ఏదైతే ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్లో ఏముంటుందండి, ప్రతిదీ యాక్యురేట్గా రికార్డ్ అవ్వాలి, కంప్లీట్గా రికార్డ్ అవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ రిలయబుల్గా ఉండాలి. సో వీటన్నిటిని ఫినాన్షియల్ రిపోర్టింగ్లో ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో అవి రిలయబుల్గా ఉండాలి. తర్వాత ఏవైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో అవి ఎఫెక్టివ్గా అండ్ ఎఫిషియెంట్గా ఉండాలి. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్ ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ బిజినెస్ ఉందనుకోండి, వాడు సెక్యూరిటీ ప్రాపర్గా చేస్తున్నాడా లేదా అని చెప్పేసి ఒక సీసీటీవీ కెమెరా పెట్టి వాడు నిద్రపోతున్నాడా కూర్చున్నాడా అని ఒక సీసీటీవీ కెమెరా పెట్టి వాడిని మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇంటర్నల్ కంట్రోల్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ హీఈస్ పర్ఫార్మింగ్ హిస్ ఆపరేషన్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. సో అది ఏ ఆపరేషన్ అయినా సరే అవి తప్పులు జరగకుండా పద్ధతిగా జరుగుతున్నాయి అని మానిటర్ చేయడానికి కూడా ఇంటర్నల్ కంట్రోల్స్ అవసరం. దాని తర్వాత అసెట్స్ సేఫ్ గార్డ్ చేయడానికి సేమ్ సీసీటీవీనే చూసుకోండి. ఇదే సీసీటీవీలో ఇక్కడ ఏటీఎం మిషన్ ఉంది, బ్యాంకుకి సంబంధించింది, ఆ అసెట్ని సేఫ్ గార్డ్ చేస్తుంది అన్నట్టు అనుకోండి. దాని తర్వాత లా అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంప్లై అవుతుందా లేదా. సో ఇప్పుడు లా అండ్ రెగ్యులేషన్ ఇక్కడ సీసీటీవీ కెమెరా ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుందండి, మీరు ఆర్టికల్షిప్లో కూడా చాలా కంపెనీస్లో చూసుంటారు. సో ఒకడు ఒక పనిని మొదలు పెడితే దాన్ని రివ్యూ చేసేవాడు ఒకడు ఉంటాడు. సో అలాగే లా అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మేబీ టీడీఎస్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతున్నారా లేదా అని ఒకటి చేస్తూ ఉంటే ఇంకొకటి దాన్ని చెక్ చేసేటట్టుగా ఒక ఇంటర్నల్ కంట్రోల్ మెకానిజంని డిజైన్ చేయొచ్చు. ఓకేనా? సో అది ఇంటర్నల్ కంట్రోల్ డెఫినేషన్. జస్ట్ ఇది కూడా కాన్సెప్చువల్ క్లారిటీ కోసమే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవేం అడగడు, ఈ రిలయబిలిటీ అనేది ఇవన్నీ అడగడు. ఇది నేను మీకు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఏమేమి హెల్ప్ చేస్తుంది అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఓకేనా? దాని తర్వాత రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. సో రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అంటే ఈ అండర్స్టాండింగ్ అప్టైన్ చేసుకొని అసెస్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అని అన్నాం కదా. మరి ఈ అండర్స్టాండింగ్ అనేది ఎలా తెచ్చుకుంటాడండి ఆడిటర్? ఒకటి ఎంక్వైరీ చేయడం, ఎవరైతే మేనేజ్మెంట్ కావచ్చు లేదంటే అక్కడ ఎవరైనా ఆ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా ఒక మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం. లైక్ ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డే ఉన్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు రా బాబాయ్ అలా ఛాయ్ తాగుద్దాం అని చెప్పేసి ఛాయ్ దగ్గర తీసుకెళ్ళి ఏంటి బాబాయ్ ఏంటి విశేషాలు అని చెప్పేసి, అంతా బాగానే ఉంటుందా, అందరు టైంకి వస్తుంటారా, ఎవరు ఎలా ఉంటాడు, మీ మేనేజర్ ఎలా ఉంటే, అబ్బో సార్ మేనేజర్ పెద్ద దొంగనావాడు సార్, వాడు ఎప్పుడు చూసినా కానీ వాడు అంతా జల్సా రాయుడు అని చెప్పి అట్లా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ తోటి మీరు ఆ ఎంటిటీ ఎలా ఉంది, అక్కడ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది మీరు ఎంక్వైరీ ద్వారా తెలుసుకోవచ్చు. రెండోది అనలిటికల్ ప్రొసీజర్స్. మనం ఇది కూడా సరే ముందు థర్డ్ది మాట్లాడదాం. అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్, జస్ట్ చూడడం, ఇది అడగడం, ఇది చూడడం, ఇది చేయడం. ఫస్ట్ చూసాం, అడిగాం, ఆడు మనకు కొంచెం డేటా ఇచ్చాడు, అది నిజంగానే జరుగుతుందా లేదా అని చెప్పి ముందు అబ్జర్వ్ చేసాము, జరుగుతుంది అని డౌట్ వస్తే పట్టుకోవడం కోసం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసాం అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత పర్ఫార్మింగ్ ద అనలిటికల్ ప్రొసీజర్స్. చాలామందికి మనలో మీరు నమ్మరు కానీ అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏందో కూడా తెలియకుండా మనలో చాలామంది స్టూడెంట్స్ సిఏ ఫైనల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది మీ తప్పు కాదండి. మనకు చెప్పేటోళ్ళంతా ఏంటంటే ప్రొసీజర్స్ అని చెప్పుకుంటూ వెళ్తారు. అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏంది, అది ఎందుకు అనేది మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అనలిటికల్ ప్రొసీజర్ అంటే పేరులోనే ఉంది, ప్రొసీజర్ అంటే ఒక ప్రొసీజర్ ఫర్ అనలిటికల్ పర్పస్, అనలైజ్ చేయడానికి. ఏం అనలైజ్ చేయడానికి అంటే ఏదైనా ఒక విషయాన్ని, ఏ విషయమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క సేల్స్ ఉన్నాయి, దాన్ని అనలైజ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, పాస్ట్ ఇయర్లో ఎట్లుందని చెప్పి ట్రెండ్ అనాలిసిస్ చేయొచ్చు. అది కూడా ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది కూడా ఒక అనలిటికల్ ప్రొసీజర్ అవుతుంది. దాని తర్వాత మేబీ శాలరీస్ ఉన్నాయి ఎంప్లాయీస్. ఈ శాలరీస్ ఇక్కడ 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 100 మంది ఎంప్లాయీస్కి 100 కోట్ల శాలరీ పోతుంది అనుకోవచ్చు. మీరు అసలు మ్యాచ్ అవుతుందా? లేదు. ఇట్లా మ్యాచింగ్ చేసి కూడా మనం అనలైజ్ చేయడానికి, ఆ సిచ్యువేషన్ని అనలైజ్ చేయడానికి వాడే ప్రతి ప్రొసీజర్ని అనలిటికల్ ప్రొసీజర్ అని అంటాం అనమాట. దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు అంటే ఎక్కడైనా వాడచ్చు. ప్లానింగ్ ఫేజ్లో వాడచ్చు, డూయింగ్ ఫేజ్లో వాడచ్చు, ఫైనల్గా రివ్యూ ఫేజ్లో కూడా వాడచ్చు. ఎక్కడైనా సరే ఈ ప్రొసీజర్స్ మనం పర్ఫామ్ చేసుకుంటూనే ఉండొచ్చు. చేసుకొని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని దాంతో మనం
కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. సో అలా చేయడం కోసం ఆ ఇన్ఫర్మేషన్ అండర్స్టాండింగ్ అప్టైన్ చేయడం కోసం మనం పర్ఫామ్ చేసే ప్రొసీజర్స్ ఎంక్వైరీ, అనలిటికల్, అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్, ఇది క్వశ్చన్స్గా రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయేయడానికి వచ్చాం మనము. సో బట్ స్టిల్ ఇంకా కొంచెం టైం పడుతుంది. నేను మీకు ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా చెప్పినవన్నీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఓపిక చేసుకొని ఈ క్లాసెస్ కొంచెం లెందీ అయినా కానీ మీరు విన్నారంటే తర్వాత మీకు ఎప్పుడు కూడాను బట్టి కొట్టేటప్పుడు అర్థం తెలియకుండా బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ మీ అందరికీ, మీకు తెలీదు ఆడిటింగ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి తక్కువ ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది, అదే పదాలే పదే పదే రిపీట్ అవుతున్నట్టు ఉంటాయి. అలాంటి రిపీట్ అవుతున్న పదాన్ని మనం బ్రేక్ డౌన్ చేసి వాటి కరెక్ట్ మీనింగ్ ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇందాకటి నుంచి మనం హీ షల్ అబ్టైన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అని చదువుతున్నాం. అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఈ ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్లో అనేది ఇక్కడ చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. హీ షల్ అబ్టైన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిలవెంట్ ఇండస్ట్రీ and the regulatory requirements and some external factors including the applicable financial reporting framework. దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది పనిచేస్తున్న ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో, మేబీ ఒక టొబాకో ఇండస్ట్రీ అవ్వచ్చు. టొబాకో ఇండస్ట్రీ అవ్వడం వల్ల దానికోసం స్పెషల్గా కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. అలా అప్లై అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇప్పుడు టొబాకోదే కావచ్చు, లేదంటే రెడ్ శాండల్, ఎర్రచందనం కూడా మనం పండించవచ్చు అండి, యాక్చువల్గా పెంచవచ్చు. కాకపోతే దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది, ఎవరికి పడితే వాడికి సేల్ చేయడానికి ఉండదు. ఇట్లా మల్టిపుల్ థింగ్స్, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ద మోర్ ద నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ద హై ఈస్ ద ఛాన్స్ ఆఫ్ డూయింగ్ ఏ మిస్టేక్. ఎందుకంటే మీరే చెప్పండి, మీకు ఒక పని ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎవ్రీ మంత్ నువ్వు టీడీఎస్ పే చేయ టైం కంటే 5 చేస్తాం, టీడీఎస్ చెయ్యి, జిఎస్టీ చెయ్యి, పిఎఫ్ చెయ్యి, ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చెయ్యి, తర్వాత మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేయి, ఇన్ని ఉన్నప్పుడు మీరు చెప్పండి ఏదో ఒక మంత్లో ఎక్కడో దగ్గర 1 డే డిలే అయ్యే ఛాన్స్ ఉంటుందా? 1 డే డిలే అయినా కానీ దాని మీద ఒక పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ అనేది సపోజ్ ఒక ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్ లాని బ్రేక్ చేయడం వల్ల పడే పెనాల్టీ అనుకోండి, కంపెనీ యొక్క రెప్యుటేషన్ పోతుంది. సో అందుకని చెప్పేసి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి చూడాలి, దాని తర్వాత ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటిది, అలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాలి. ఎందుకంటే అది ఎలాంటి ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలనేది మనం క్లారిటీ తెచ్చుకుంటే మేబీ అది వాళ్ళు ఆ ఫ్రేమ్వర్క్లోనే ప్రిపేర్ చేస్తున్నారా లేదా ఏమైనా తప్పు చేశారా అనేది తెలుసుకోవడానికి కూడా మీకు ఐడియా వస్తుంది. సో అందుకని ఇండస్ట్రీ, రెగ్యులేటరీ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి. దీన్ని ఎర్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, ఈఆర్ఐ. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ద ఎంటిటీ, nature of its operations, nature of the ownership and governance structure, types of investments it is planning to make, how it is structured and how it is financed. ఇక్కడ ఇవన్నీ ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలన్నా ప్రతి దానికి నేను విత్ ఎగ్జాంపుల్ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడిది ఒక పాల వ్యాపారం అనుకోండి, ఇప్పుడు ఒక జియో వాడు ఉన్నాడు అనుకో, ఒక రిలయన్స్ వాడు సూపర్ మార్కెట్ ఉంటే వాడికి ప్రతిదీ కూడాను కొంతమంది క్యాష్ పే చేస్తారు, కొంతమంది కార్డు పే చేస్తారు, కొంతమంది సోడెక్సో మీల్ పాస్ ఉంటుంది దాన్ని యూస్ చేసి పే చేస్తారు, అన్ని ప్రాపర్గా రికార్డ్ అవుతాయి. కానీ సపోజ్ ఇక్కడ ఈ రీసెంట్గానే నేను ఇలాంటి ఒక బిజినెస్ని చూశానండి. వాళ్ళది ఏంటంటే పాల సప్లై ఉంటుంది, వాళ్ళకి వచ్చే అమౌంట్ మొత్తం క్యాషే ఉంటుంది. ద మోర్ ద క్యాష్ సేల్స్, వాడు అక్కడ ఎక్కువగా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అసలు లేని క్యాష్ని ఉందని చూపించచ్చు సేల్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సేల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉందనుకోండి, చెక్ చేస్తాము. కానీ ఇక్కడ ఉన్నవన్నీ క్యాష్ సేల్స్ అని అన్నప్పుడు మీరు ఎలా చెక్ చేస్తారు? వాడు ఫ్రాడ్ సేల్స్ చూపించే అవకాశం ఉంది కదా. వాడు డబ్బులు తర్వాత ఇస్తా అన్నాడు, కానీ వాడికి మనం సప్లై చేస్తాం ప్రోడక్ట్ అని చెప్పేసి. సో ఎలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఓనర్షిప్ ఉంది, సో ఇక్కడ ఏంటంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఓనర్షిప్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో వాళ్ళే ఓనర్ ఉన్నారు, అంతా వాళ్ళే ఉన్నప్పుడు రిలేటెడ్ పార్టీ సేల్స్ చేసి ప్రాఫిట్ని, ఫేక్ ప్రాఫిట్ని చూపించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఓనర్షిప్ స్ట్రక్చర్ అలా ఉంది. తర్వాత టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్ ఈస్ ప్లానింగ్ టు మేక్. ఇప్పుడు దానికి సంబంధం లేని ఒక ఫీల్డ్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా ఫ్రాడ్ జరిగే అవకాశము, లేదంటే ఎర్రర్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది రెగ్యులర్గా చేసే ఇన్వెస్ట్మెంట్ అయితే వేరండి, దానికి తెలియదు ఎలా చేయాలి అని చెప్పేసి. అలాంటప్పుడు దాన్ని ఎలా చేస్తుందని మనం చెప్పలేం కదా. దాని తర్వాత సపోజ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
ఇప్పుడు ఒక క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి పోయాడు వాడు. క్రిప్టో కరెన్సీ అనేది హైలీ వొలటైల్గా ఉంటుంది, అవును కదా. హైలీ వొలటైల్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా వాల్యూ చేయాలి? దానికంటే ఒక ప్రాపర్ మెకానిజం, ఇంకా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అలాంటి ఒక దాన్ని ప్రాపర్గా ఎలా వాల్యూ చేయాలన్నది ఇప్పటికీ చాలా చాలా కంట్రీస్లో అసలు ప్రాపర్ ప్రొసీజర్ లేదు. ఓకేనా. సో మరి అది ఎలా అనేది మనం చూసుకోవాలి. దాని తర్వాత హౌ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఫైనాన్స్. ఇక్కడ స్ట్రక్చర్ అంటే డెట్ ఈక్విటీ మిక్స్. డెట్ ఈక్విటీ మిక్స్ తోటి మన అందరి దానికేం మిస్టేట్మెంట్ ఉంటుందండి, అసలు ఎలా అయ్యే ఛాన్స్ ఉందంటే మేబీ ఇక్కడ ఒక పెద్ద లెండర్ ఉండొచ్చండి. వాడు ఏం చెప్తాడంటే నువ్వు నాకు ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక రీజన్ నేను నీకు ఎక్స్ట్రా డెట్ ఇవ్వాలంటే నీకు ఇంత ప్రాఫిట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి ఓన్ ఫండ్స్ లేకపోవడం వల్ల, మొత్తం డెట్ ఫండ్స్ మీద ఉండడం వల్ల బ్యాంక్స్ని సాటిస్ఫై చేయడం కోసం, బ్యాంక్స్ దగ్గర వాళ్ళకున్న రెప్యుటేషన్ ఆ క్రెడిబిలిటీ పోకుండా ఉండడం కోసం సేమ్ మళ్ళీ ప్రాఫిట్ని హై చేసి చూపించే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఎక్కువ డెట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఓకేనా. అలాగే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నప్పుడు అట్లున్నప్పుడు మొత్తము ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు ఇక్కడ, ఓకేనా. దాని తర్వాత హౌ ద ఎంటిటీ ఈజ్ సెలెక్టింగ్ అండ్ అప్లయింగ్ ద అకౌంటింగ్ పాలసీస్ అండ్ వెదర్ ఇట్ ఈస్ చేంజింగ్. ఎలాంటి అకౌంటింగ్ పాలసీస్ని చూస్ చేసుకున్న వాటిని కరెక్ట్గా అప్లై చేస్తుందా లేదా, అప్లై చేస్తున్న దాన్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తుంటే ఎందుకు చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ మనకు ప్రాఫిట్ ఎక్కువ అవసరమైంది, చేంజ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ పర్లేదు అనిపించింది, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఇట్లా కన్సిస్టెంట్గా లేకుండా పదే చేంజ్ చేస్తున్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ద మోర్ ద చేంజెస్. అందుకే మీరు చూసినట్టయితే ఎక్కడైనా కానీ ఏదైనా సరే అకౌంటింగ్ పాలసీలో చేంజెస్ ఉన్నప్పుడు ఒకటి రీజన్ చెప్పండి, దాని తర్వాత దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ చెప్పండి అని వస్తుంది మనకు. సో ఇక్కడ కూడా ఆ రీజన్స్ వాటన్నిటిని కూడా ఆడిటర్ అనలైజ్ చేయాలి. వాటిని అనలైజ్ చేయడం ద్వారా ఎంత రిస్క్ ఉంది అనేది మనం అండర్స్టాండ్ చేయడానికి వస్తుంది. దాని తర్వాత ఎంటిటీస్ ఆబ్జెక్టివ్ స్ట్రాటజీస్ అండ్ రిలేటెడ్ బిజినెస్ రిస్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లిస్టింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఐపీఓ అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగే వెళ్ళాలనుకుందాం అనుకోండి, లిస్టింగ్కి వెళ్తుండొచ్చు, లేదంటే ఐపీఓ, బోత్ ఆర్ సేమ్. సో అలా వెళ్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్. వాళ్ళకి మంచిగా సబ్స్క్రిప్షన్స్ రావాలి వాళ్ళు పెడుతున్న ఐపీఓ కంటే, వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉందని చెప్పి చూపించాల్సి ఉంటుంది. అలా చూపించాలంటే మరి వాళ్ళు ఏదో ఒకటి ఫ్రాడ్ చేసైనా సరే ప్రస్తుతానికి చూపించి ముందు లిస్ట్ అవుదాం తర్వాత చూసుకుందాం అన్నట్టుగా చేస్తారు కదా. సో అందుకు వాడి ఆబ్జెక్టివ్ ఏంటి, వాడి స్ట్రాటజీ ఏంటి అనేది కూడా అర్థం చేసుకుంటే, వాళ్ళ ఆబ్జెక్టివ్ మరి అగ్రెసివ్గా ఉన్నాయి, లేదంటే అన్రీజనబుల్గా పెట్టుకున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని తప్పుడుగా ఉన్నాయి, తప్పు స్ట్రాటజీస్ వాడుతున్నారు, అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఫ్రాడ్ చేసేకి అవకాశం ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో, హౌ ఇట్ ఈస్ మెజరింగ్ అండ్ రివ్యూయింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనే దాన్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు సడన్గా ఇయర్ ఎండ్లో వచ్చేసి ఏదైనా పెద్ద అడ్జస్ట్మెంట్స్ చేయడము, ఎర్నింగ్స్ని మ్యానిపులేట్ చేయడము, వాళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుంది అని చూపించడం కోసం వాళ్ళు దాన్ని ఎలా మెజర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళ మెజర్మెంట్లో ఉన్న విధానాన్ని బట్టి కూడా వాళ్ళు ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నారా లేదా అన్నది, ఎంత రిస్క్ ఉంది అనేది మనకు ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది ఆడిటర్కి, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ చాప్టర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది, మెనీ టైమ్స్ అడిగారు కూడా. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడాలి, అండర్స్టాండింగ్ ద రిలవెంట్ ఇండస్ట్రీ, ఇది ఎర్రీ అని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆపరేషన్, ఓనర్షిప్, ఇన్వెస్ట్మెంటు, ఎస్ హౌ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్, ఓఎస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, ఎర్రీ, ఓఎస్. దాని తర్వాత శాక్, సెలక్షన్, అప్లికేషన్ అండ్ చేంజెస్ ఇన్ ద అకౌంటింగ్ పాలసీస్. ఇక్కడ శాప్ అన్నట్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, శాప్, ఓఎస్, శాప్ అన్నట్టు. తర్వాత ఆబ్జెక్టివ్, స్ట్రాటజీ అండ్ రిలేటెడ్ బిజినెస్ రిస్క్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఓఎస్ వస్తుంది, ఓఎస్ బిజినెస్ రిస్క్. దాని తర్వాత ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. నేను మీకు చెప్పాను, నేను కాన్సెప్చువల్ క్లారిటీ మీద ఫోకస్ చేసి క్లాసెస్ చేస్తున్నాను. ఈ గుడ్డి గుర్తులన్నీ నేను మీకు స్లోగా తర్వాత తీసుకొని వస్తాను. వీలైతే నేను ఏదైనా మన ఒక మూవీ దానికి లింక్ చేసి కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో తర్వాత వచ్చేసి మరి ఆడిటర్ ఏం చేయాలి ఇక్కడ అనేది. సో ఆడిటర్స్ ప్రాసెస్ ఆఫ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఇప్పుడు మనం అండర్స్టాండింగ్ తెచ్చుకున్న తర్వాత మరి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత ఉంది అనేది ఎలా అసెస్ చేయాలి, ఏ పద్ధతి అనేది అంటే,
ఫస్ట్ రిస్క్ ఐడెంటిఫై చేయి బై అప్టైనింగ్ ద అండర్స్టాండింగ్. దాని తర్వాత దానివల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఇవాల్యుయేట్ చేయి. దాని తర్వాత ఆ ఇవాల్యుయేషన్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ, ఇది ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం మీద చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ అసర్షన్ లెవెల్కి ఏమన్నా లింక్ ఉందా ఈ రిస్క్లకి అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఆడిటర్గా. చెక్ చేసిన తర్వాత ఇవి జరగడానికి ఎంత లైక్లీహుడ్, ఎంత అవకాశం ఉంది, పాసిబిలిటీ ఆఫ్ ద మిస్స్టేట్మెంట్, పొటెన్షియల్ ఆఫ్ ద మిస్స్టేట్మెంట్, అది పెద్దదా కాదా అని చెప్పేసి, ఎంత పెద్దది జరిగే అవకాశం ఉంది. సో ఈ 4ని ఐడెంటిఫై చేసి మా ఆడిటర్ వచ్చేసి రిస్క్ ఎంత ఉంది అన్నది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐడెంటిఫై, ఇవాల్యుయేట్, మళ్ళా రిలేట్ అండ్ దెన్ లైక్లీహుడ్. ఇక్కడ దీనికి లేరీ అని పెట్టచ్చు. లేరీ అంటే ఏమొస్తుంది, ఏం రాదు, అట్లా మరి ఊరికే లేరీ ఏదో ఒకటి మీరు చూడండి. దీనికి IERL, ఇండియన్ ఎక్స్క్లూజివ్ రైల్వే లైన్స్, ఇట్లా చూసుకోండి ఏదన్నా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న రైల్వే లైన్స్ మీద బుల్లెట్ ట్రైన్ పరిగెత్తడానికి వీలు ఉండదు. సో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మన ఇండియాకి ఎక్స్క్లూజివ్గా రైల్వే లైన్స్ ఉంటాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో మన ఇండియాలో రైల్ యాక్సిడెంట్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎంత ఛాన్స్ ఉందన్నది తెలియాలంటే మన ఇండియన్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయిన రైల్వే లైన్స్ని అనలైజ్ చేయాలి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గురించి కూడా అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మీకు ఇందాక అసర్షన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, P&L గురించి మాట్లాడుతున్నాము. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బై విచ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇనిషియేటెడ్, రికార్డెడ్ అండ్ ప్రాసెస్. ఏ ప్రొసీజర్ అవుతుంది, ఆ ప్రాసెస్ అయినవన్నీ ఏ రికార్డ్స్లో మెయింటైన్ అవుతున్నాయి, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కంప్లీట్గా క్యాప్చర్ చేస్తుందా లేదా, మొత్తం ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ని కంప్లీట్గా క్యాప్చర్ చేస్తుందా లేదా చూడాలి. ఆ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, తర్వాత అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే దాన్ని ఎలాగా, దాని చుట్టూ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ చుట్టూ ఎటువంటి కంట్రోల్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా వీటన్నిటి అండర్స్టాండింగ్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో ఎలాంటివి మేజర్ క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏం ప్రొసీజర్స్ ఉన్నాయి, ఏం రికార్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మొత్తం క్యాప్చర్ చేస్తుందా లేదా, 100% క్యాప్చరింగ్ ఉందా లేదా, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, తర్వాత అన్యూజువల్. ఓకేనా? సో ఇక్కడ ఇఫ్ సూపర్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్, సిగ్నిఫికెంట్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, యూ అంటే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, ప్రొసీజర్స్, రికార్డ్స్. ఇఫ్ సూపర్, ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ సూపర్, గివ్ మీ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అన్నట్టుగా మీరు ఇట్లా ఏదో ఒకటి గుర్తు ప్లాన్ చేసుకోవచ్చు. మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సూపర్గా ఉందండి అని చెప్పేసి మేనేజ్మెంట్ ఆడిటర్ దగ్గర కమిట్ అవుతున్నప్పుడు, అంత సూపర్గా ఉంటే నాకు ఈ డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఇవన్నీ వెరిఫై చేయాలని చెప్పి ఆడిటర్ డీటెయిల్స్ అడుగుతాడు అన్నట్టు చూడండి. దాని తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఆడిట్లో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా చదువుతాం, బట్ జస్ట్ ఇక్కడ ఒక గోత్రు ఇద్దాం మనము. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడటం వల్ల కన్సిస్టెంట్గా అప్లై చేస్తాము, కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేస్తాము. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏఐ ఉంది కదా, అది చాలా సాఫ్ట్వేర్ అనేది కోడ్ అనేది ఎప్పుడు తప్పు చేయదు, సేమ్ కోడ్నే రిపీట్ చేస్తుంది కన్సిస్టెంట్గా. అండ్ ఏఐని వాడడం వల్ల కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. దాని తర్వాత టైమ్లీనెస్ ఉంటుంది, అవైలబిలిటీ, యాక్యురసీ కూడా ఎక్కువ ఉంటుంది మాన్యువల్తో పోలిస్తే, ఎందుకంటే మాన్యువల్ ఈజ్ మోర్ ఎర్రర్ ప్రోన్. దాని తర్వాత అడిషనల్ అనాలిసిస్ చేయడానికి కూడా యూజ్ ఉంటుంది. కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ అండ్ అడిషనల్ అనాలిసిస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎన్హాన్సెస్ ద ఎబిలిటీ టు మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టివిటీస్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు 100 మందిని మానిటర్ చేయాలంటే కష్టమవుతుంది. అదే ఒక సీసీటీవీ పెట్టి, ఈ రోజుల్లో చైనాలో ఒక కొత్త టైప్ ఆఫ్ సీసీటీవీ వచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు ఇట్లా ఉంది, మొత్తము ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. సో ఎంప్లాయీస్ అందరినీ ఏఐ సీసీటీవీ ఉంది. ఏ ఎంప్లాయీ అన్నా కానీ సీట్ దగ్గర నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి బ్యాక్ బెండ్ అయినట్టు అనిపిస్తే వాడు బ్రేక్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి రికార్డ్ చేసుకుంటుంది, వాడు ఎన్ని అవర్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేశాడు. సో అలాగా ఐటీని యూజ్ చేసి వీ కెన్ ద ఎబిలిటీ టు మానిటర్ ద పర్ఫార్మెన్స్ విల్ ఇంక్రీజ్. అండ్ అలాగే ఏదైనా కంట్రోల్స్ని సర్కంవెంట్ అంటే దాటవేయడం అన్నట్టు మీనింగ్ వస్తుంది. లైక్
బైపాస్ చేయడం, ఏదన్నా బైపాస్ చేసి కంట్రోల్ బైపాస్ చేసి ఏదన్నా తప్పు చేయడానికి అవకాశం ఉందంటే అలాంటి దాన్ని తగ్గిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు సెక్యూరిటీ గార్డు, ఆ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, వాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిద్రపోతాడు కదా, అప్పుడు దొంగలు గోడ దిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో ఒక సీసీటీవీ కెమెరా కూడా పెట్టుకొని ఎవడన్నా గోడ దూకుతున్నట్టు రాగానే ఒక అలారం వచ్చేటట్టు అలర్ట్ పెట్టుకున్నాం అనుకోండి ఐటీని వాడి, అప్పుడు ద రిస్క్ ఆఫ్ జంపింగ్ ద వాల్ డిక్రీజెస్. ఓకేనా. రెడ్యూసెస్ ద రిస్క్, ఎన్హాన్సెస్ ద ఎబిలిటీ, అడిషనల్ అనాలిసిస్ ఉంటుంది, కాంప్లెక్స్ క్యాల్కులేషన్ చేయొచ్చు, వీటన్నిటిని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. టాటా అన్నట్టు గుర్తుపెట్టుకోండి, టీఏ టాటా అట్లా. ఓకేనా. దాని తర్వాత మరి ఐటీ తోటి బెనిఫిట్సే కాదండి, తప్పులు కూడా ఉంటాయి. ఏం తప్పులు ఉంటాయంటే, ఒకటి కన్సిస్టెంట్గానే ఫాలో చేస్తుంది, కోడింగ్ కన్సిస్టెంట్గానే ప్రాసెస్ చేస్తుంది. కానీ ఒకవేళ కోడ్లో తప్పు ఉంటే అది దానికి తప్పాలంటే అనవసరం, నువ్వు రాసిన కోడ్ ప్రకారం తప్పుగా ప్రాసెస్ చేస్తూ పోతుంది. దాని తర్వాత ఇచ్చిన డేటానే తప్పు ఉంది అనుకోండి, ఒకవేళ కోడ్ కరెక్టే డేటా తప్పు ఉంది, కానీ దీనికి డేటా రైటా రాంగ్ అని అనలైజ్ చేసేంత కెపాసిటీ ఉండకపోవచ్చు. ఒక మనిషి అనుకో ఇది ఏదో తేడాగా ఉంది అని చెప్పి చూడంగానే వాడికి అర్థమవుతుంది. మేబీ ఐటీ సిస్టమ్కి అది అర్థం కాకపోవచ్చు, రాంగ్ డేటానే క్యాల్కులేట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తారంటే, ఒక సీసీటీవీ కెమెరాని దాని యొక్క రికార్డ్ ఏదైతే ఉందో అది ఒక లూప్ చేసేసి ప్లే చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి ఒక మానిటర్లో కూర్చొని ఒక సెక్యూరిటీ గార్డ్ చూస్తున్నప్పుడు ఇదేంటి పదే పదే సేమ్ రిపీట్ అవుతుందని లూప్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. కానీ సీసీటీవీ నేను రికార్డ్ చేయట్లేదు, ఇది ఏదో లూప్ ఉంది, నా ముందర వేరే ఎవరో ఫోన్ పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి దానికి అర్థం అవుతుందా? ఎప్పటికీ కాదు. అలాగే ఇన్యాక్యురేట్ డేటాని ప్రాసెస్ చేసే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఎవడైనా అనాథరైజ్డ్ యాక్సెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి అనాథరైజ్డ్ యాక్సెస్ జరిగితే వాడు వెళ్ళి డేటా మొత్తం చేంజెస్ చేసి వెళ్ళిపోతాడో దాన్ని మనం ఆపలేము. సో ఒక్కసారి బ్రీచ్ అయిందంటే మొత్తానికి పోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎక్సెస్ ప్రివిలేజెస్ గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, ఇప్పుడు శాలరీ పే చేసేవాడు ఉన్నాడు, వాడు శాలరీ ప్రాసెస్ మాత్రమే చేయాలి, దీన్ని వెరిఫై చేసేవాడు ఇంకొకటి ఉండాలి. అలా కాకుండా పొరపాటున ప్రాసెస్ చేసేవాడికి వెరిఫైయింగ్ రైట్స్ కూడా ఇచ్చేస్తే మనకి ఎప్పటికీ తెలియదు అనమాట, వాడికి ఈ రైట్స్ కూడా ఉన్నాయి అని మనకు తెలియదు. ఏ రోజన్నా వెరిఫై చేసేవాడు ఆబ్సెంట్ అయినప్పుడు ఆ విషయం మనకు తెలియలేదు, వీడియో ప్రాసెస్ చేసి వీడియో పే చేసి వాడికి వాడే ₹1 కోటి ఎక్కువ శాలరీ వేసుకుంటే అలాగా. సో ఎక్సెస్ ప్రివిలేజ్ ఎంత ఇవ్వాలో, వాడు ఏ పని చేస్తున్నాడో దానికి అవసరమైనంత యాక్సెస్ ఇవ్వాలి వాడికి. ఎక్సెస్ ఇచ్చామనుకోండి ఆ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఉండదు, ఫ్రాడ్ జరిగే ఎక్కువ అవకాశం ఉంటుంది. దాని ఇక్కడ ఈ చేంజెస్ టు డేటా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మాస్టర్ డేటాకి చేంజ్ చేయొచ్చు, అసలు సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేసేయచ్చు. దాని తర్వాత ఒక్కొక్కసారి ఐటీ రిస్క్లో ఉన్నప్పుడు ఒకటి అనాథరైజ్డ్గా చేంజ్ జరిగే అవకాశం ఉంది, ఒక్కోసారి జరగాల్సిన చేంజ్ జరగకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మేబీ ఒకటి అప్డేషన్ ఒకటి ఇవ్వాలి, మనం అప్డేట్ ఇవ్వాలి సిస్టమ్కి. ఆ అప్డేట్ ఇవ్వడం మనం పొరపాటు మర్చిపోయాం అనుకోండి, దానికి సంబంధం లేదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇఫ్ there is a chance of failure to make necessary changes to the system and program, ఆ ఫెయిల్యూర్ నువ్వు అయినప్పుడు అది రెక్టిఫై చేయదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు మొత్తం పని మళ్ళీ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మాన్యువల్ ఇంటర్వెన్షన్, అనవసరంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ అయ్యి దాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత డేటా మొత్తం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ చేంజెస్ ఆఫ్ డేటా ఉంది కదా, ఆ చేంజ్తో పాటు డేటా మొత్తాన్ని వాడు ఎరేజ్ కూడా చేయొచ్చు. సో ఆ ఎరేజ్ అయిన డేటాను మళ్ళీ రికార్డ్ చేయడానికి లేకపోతే పరిస్థితి కష్టంగా ఉంటుంది. లేకపోతే ఈ మధ్యలో మనము వాన్నాక్రై అని చెప్పి ఒక సాఫ్ట్వేర్, ఒక మాల్వేర్ వచ్చింది. అదేం చేస్తా అంటే మీ కంప్యూటర్ సిస్టమ్ నుంచే మిమ్మల్ని లాక్అవుట్ చేస్తుంది. నా డేటా నేను యాక్సెస్ చేయాలి అంటే నాకు 10,000 కొట్టి అప్పుడు యాక్సెస్ని వదులుతాను అంటారు అనమాట. ఈజ్ కాల్డ్ ర్యాన్సమ్ వేర్. సో అలాగా ఇనెబిలిటీ టు యాక్సెస్ ద డేటా యాజ్ రిక్వైర్డ్, మన డేటా నుంచి మనల్ని లాక్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే